అందరికీ నమస్కారం. అనగా రేపు మన గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఎప్పటి నుంచో మన ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ, మన ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా సెంటిమెంట్, మన అమరావతి పునర్నిర్మాణానికి ఇక్కడికి వస్తున్న సందర్భంగా ఈరోజు గన్నవరం నియోజకవర్గంలోని ఉన్న అఫీషియల్స్తోని, అదేవిధంగా ఎమ్మెల్యే గారితో, లోకల్ నాయకులతో అందరితో కూడా మాట్లాడడానికి ఇక్కడ రావడం జరిగింది. మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా మేడే శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ ఈరోజు రేపు జరగబోయే కార్యక్రమం అనేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఒక సెంటిమెంట్గా మనందరికీ కూడా తెలుసు. 2014 నుంచి 19 వరకు కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఆ రోజు 33,000 ఎకరాల భూమిని కూడా ఆ రోజు అమరావతికి కేటాయించడం, అదేవిధంగా ఎంతోమంది రైతుల తాలూకా త్యాగ ఫలితం అమరావతి. ఎంతోమంది మహిళా రైతులు కూడా ఆ రోజు బయటకు వచ్చి త్యాగాల ఫలితమే ఈరోజు అమరావతి పునర్నిర్మాణం కూడా మనందరికీ కూడా తెలుసు. కాకపోతే ఒక విధ్వంస పరిపాలన అనేది 2019 నుంచి 24 వరకు కూడా కొనసాగించడం మీ అందరికీ కూడా తెలుసు. ఆ 2019 నుంచి 24 వరకు కూడా అమరావతి అన్నదాన్ని భూస్థాపితం చేయాలి అని అమరావతి అని మాట్లాడిన సందర్భాలు కానీ, అమరావతిని శ్మశానంతో పోల్చిన సందర్భాలు కానీ లాస్ట్ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా చేయడం జరిగింది. కానీ ఎక్కడా కూడా తొనకకుండా బెనకకుండా, ఎక్కడ కూడా నీరు గారకుండా పోరాటం చేద్దామనే ఉద్దేశంతో అమరావతి రైతులతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా బయటకు వచ్చి అమరావతి రాజధానిగా కొనసాగాలని ఆ రోజు మహిళా రైతుల దగ్గర నుంచి, చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి ఆ రోజు పోరాటాలు చేశారు. సుమారుగా 5 సంవత్సరాలు కూడా పోరాటం చేశారు. తిరుపతికి పాదయాత్ర చేశారు. మళ్ళా అరసవెల్లికి పాదయాత్ర చేసే సందర్భంలో రామచంద్రపురం వరకు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కొన్ని వందలాదిగా కేసులు కూడా వాళ్ళకి మీద ఈ రోజు వరకు కూడా ఉన్నాయి. అటువంటి సందర్భం నుంచి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మన ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా అమరావతిని పునర్నిర్మాణం చేసుకోవాల నేపథ్యంలో మన నరేంద్ర మోడీ గారితో సంప్రదింపులు జరిపి, కేంద్రంతో సంప్రదింపులు జరిపి, కేంద్రం నుంచి కూడా నిధులు చేపట్టుకోవడం జరిగింది. ఈరోజు దాని నేపథ్యంలో రేపు నరేంద్ర మోడీ గారు రావడం అనేది చాలా శుభపరిణామం. ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా వేయి కళ్ళతో వేచి చూస్తున్న ఒక సందర్భం, పండుగ లాంటి వాతావరణం. ఆ పండుగకి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలి. చరిత్రలో నిలిచిపోయి అమరావతిలోని మేము కూడా భాగస్వాములు అవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు తెలుగు వాళ్ళందరూ కూడా ఈరోజు ముందుకు రావడం మనందరం కూడా చూస్తున్నాం. ఈరోజు రేపు జరగబోయే కార్యక్రమం ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకునే బాధ్యత ఈరోజు గవర్నమెంట్ తీసుకుంటుంది. దానిలో భాగంగానే ఈరోజు గన్నవరం నియోజకవర్గానికి ఇక్కడికి రావడం జరిగిందండి. ఆల్రెడీ ఎమ్మెల్యే గారు అన్ని సౌకర్యాలు కూడా చూశారు, అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇంకా ఏదైనా చిన్న చిత్తగా ఉంటే ఈరోజు అధికారులతో కూడా మాట్లాడి, కార్యకర్తలందరితో కూడా మాట్లాడడానికి ఇక్కడికి రావడం జరిగింది. జనాలు ముందుకు వస్తున్నారండి. 5 లక్షల వరకు కూడా జరగవచ్చు. మినిమం 3 లక్షల నుంచి 5 లక్షల మధ్యలో రేపు ప్రజలందరూ కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ వాళ్ళందరికీ కూడా ఇన్ఫామ్ చేసేసారు. ఎవరైనా ఇన్ కేసు స్వచ్ఛందంగా చాలామంది వెళ్ళిపోతున్నారు. మా దగ్గర నివేదిక ఉందండి. కొన్ని మా సెక్యూరిటీ రీజన్స్ మేము కొంచెం చెప్పలేము. రేపు సాయంత్రం భారత ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు అమరావతికి వస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, మోడీ గారు ప్రధానమంత్రిగా అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన తర్వాత మళ్ళీ పునర్నిర్మాణ పనులు చేయాల్సిన అగత్యం ఎందుకు పట్టిందంటే, గత పాలకులు ఆ రోజున ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక చిన్న మీటింగ్ వేసి కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులతో మీటింగ్ వేస్తే ఆ వచ్చిన 33 మందిలో 4 ఈ రాజధాని మార్పుని వ్యతిరేకించి మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ గారు, శంకర్రావు గారు, విజయవాడలో ఉన్న ఒక శాసనసభ్యులు, మేము 4 ఆ రోజే వ్యతిరేకించాం. కానీ మూర్ఖ వైఖరితో ఎక్కడ రాజధానులు మారుస్తుందని సౌత్ ఆఫ్రికాలో 3 రాజధానులు నేను చెప్పాను. 3 చేస్తాం, 5 చేస్తాం, 10 చేస్తాం, 20 చేస్తామని చెప్పి అత్యంత అనుభవం లేమితో చాలామంది ముఖ్యమంత్రులు అయ్యారు. మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేయకుండా కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, ఎన్టీ రామారావు గారు కానీ చాలామంది అయిన పరిస్థితి. కానీ ఇంత అనాలోచిత నిర్ణయాలు, ఏమాత్రం రాజకీయ పరిపక్వత లేకుండా తనకు నచ్చిందే వేగంలాగా అత్యంత దుర్మార్గ పరిపాలన సాగించిన జగన్మోహన్ రెడ్డి గారు 1950 తర్వాత అత్యంత తక్కువ అభివృద్ధి చేసిన ప్రభుత్వం. అలాగే వైనాట్ 175 అన్న ఆళ్లే మన సిద్ధమైన పోస్టర్ వేసింది. రాజధానులు ఉన్న అమరావతి రాజధాని తీసేస్తామని చెప్పి ఇంచు కూడా కదలలేకపోయాడు. 5 సంవత్సరాల తన పూర్తి పదవీ కాలాన్ని అమరావతిని మార్చడానికే కేటాయించి
ఒక్కడు కూడా ముందుకెళ్ళిపోయాడు. కానీ ఈ రేపొద్దున ప్రారంభించే పునర్నిర్మాణ పనుల్లో 49,000 కోట్ల రూపాయలతో అమరావతి 2 సంవత్సరాలు లోపితే అభివృద్ధి చెందిన నగరంగా, టాప్ క్లాస్ సిటీగా, ప్రపంచంలో ఇన్కమ్ జనరేట్ చేసే సిటీల్లో ఒకటిగా రూపొందబోతుంది. ఇక ఫ్యూచర్లో ఎవరన్నా 5 ఏళ్ళకోసారి ఎన్నికలు జరుగుతాయి కాబట్టి 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళ తర్వాత కూడా ఎవరైనా మూర్ఖంగా రాజధాని మారుద్దామన్న ఆలోచన కల్లో కూడా ఎవరికి రాని రీతిలో ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో 49,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకి ప్రధానమంత్రి గారితో శంకుస్థాపన చేస్తున్నారు. అమరావతి అజరామరం అవుతుంది. అమరావతికి దైవబలం ఉంది. అమరావతి ప్రాశస్యం అంత గొప్పది. ఎప్పుడో ఆంధ్రవంశీయులు, శాతవాహనులు, ఇక్ష్వాకులు పరిపాలించిన రాజధాని. ధరణికోట అనే దాన్ని క్యాపిటల్గా పెట్టుకుని రాజా వాసిరెడ్డి వెంకటరామ నాయుడు 200 సంవత్సరాల క్రితం 1813 వరకు పరిపాలించిన ప్రాంతం. అసలు ఆ రోజున కాకాని వెంకటరత్నం గారు 72లో చనిపోకుండా ఉంటాయి. ఈ రోజున వెంకయ్యనాయుడు గారు జయాంధ్ర మూమెంట్లో ఆంధ్ర విడిపోయి ఉంటే వాడు ఆంధ్ర సింగపూర్లో ఉండే పరిస్థితి. దురదృష్టం ఏంటంటే ఉమ్మడి కృష్ణా జిల్లా ఈ దేశంలోనే రాజమండ్రి నుంచి పల్నాడు వరకు హయ్యెస్ట్ ట్యాక్స్ పేయర్గా ఉన్న జిల్లా. 2 మున్సిపాలిటీలు ఉన్న భారతదేశంలో 2 మున్సిపాలిటీలు ఉంటే పోర్చుగీస్ వాళ్ళు వచ్చినా, ఫ్రెంచ్ వాళ్ళు వచ్చినా, డచ్ వాళ్ళు వచ్చినా, బ్రిటిష్ వాళ్ళు వచ్చినా, ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చినా మచిలీపట్నం నుంచే వచ్చిన పరిస్థితి. ఈ రాష్ట్రంలో మచిలీపట్నం రాజధానిని కృష్ణా జిల్లా రాజధానిగా ఉండి హయ్యెస్ట్ ట్యాక్స్ పేయర్ ఉన్న జిల్లా వలసలు వెళ్ళిపోవడం వల్ల తొలితరం పారిశ్రామికవేత్తలు మడుపు రాజేంద్ర ప్రసాద్ గారు, వెలగపూడి రామకృష్ణ గారు, ముత్యాల రాజా గారు, చలపల రాజా గారు, వీళ్ళందరూ పరిశ్రమలు కోయంబత్తూరు తరలిస్తున్నారు. కృష్ణా జిల్లా చాలా గణనీయంగా ఆదాయం తగ్గిపోయిన పరిస్థితి. దానికి మలవల్లి పారిశ్రామిక కారిడార్లో ముఖ్యమంత్రి గారు 16.5 లక్షలకి మళ్ళీ కేటాయించి దాదాపు 300 కంపెనీలు 2 సంవత్సరాల్లో గ్రౌండ్ అవ్వబోతుంది. 15,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించకపోతే నేను ఓటాడమని చెప్పి 30,000 ఉద్యోగాలు కల్పిస్తానని ముఖ్యమంత్రి గారు శాసనసభలో చెప్పిన. అలాగే గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి గతంలో ఈ ప్రజలు ఇచ్చిన మ్యాండేట్కి నగ్గుబాటు గురి చేస్తే గన్నవరం ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ ఆసక్తిగా ఎదురు సీటు. అలాంటి సీట్లో చంద్రబాబు నాయుడు గారిని భీషణ ప్రతిజ్ఞ నెరవేర్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈయన తప్పు చేయకపోయినా జైలుకు పంపిస్తే ఆ రోజున రాజమండ్రి నుంచి ఆయన విజయవాడ రామవరపూడి దగ్గర రావడానికి 160 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే 40 కిలోమీటర్లు కూడా లేని నా నియోజకవర్గంలో 7 గంటల ప్రయాణం పడితే మిగతా అంతా కలిపిన 5 గంటలు పట్టిన పరిస్థితి. ఆ రోజున మీరు చూపించిన ఆదరమ్మల్ని ఎప్పటికీ నేను చంద్రబాబు గారు మర్చిపోను. విజయవాడ రూరల్ మండలంలో అయితే స్క్రీన్లు ఏర్పాటు చేసి తెల్లారు 5:30 కానీ చంద్రబాబు గారు తర్వాత ఇంటర్వ్యూ బెయిల్ అయిపోయినా మామూలు బెయిల్ వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్కి వస్తే బైక్ ర్యాలీ పెడతానంటే పెట్టమని చెప్పారు. ఆయన అరగంట ఈఏపీ లాంచ్లో వెయిట్ చేసి ఆ రోజు 9 కిలోమీటర్ల దూరం రామర్పూర్ రావడానికి మళ్ళీ 5:30 గంటలు ఈ రూరల్ మండలంలోని మహిళలు కానీ ప్రజలు కానీ రోడ్డు మీదకి వచ్చి ఆయనకి సంఘీభావం కలిగించిన పరిస్థితి. 164 సీట్లతో ఆయనకి పట్టాభిషేకం, అమరావతి పట్టాభిషేకం చేస్తే రెడీగా ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా రాదని చెప్పిన ఏకైక పోటీ చేసిన అభ్యర్థి నేను. ప్రెస్ మీట్లో 6 నెలల ముందు చెప్పే చంద్రబాబు నాయుడు గారు పక్కన గన్నవరంలో నా ఎన్నికల ప్రచారంలో నా విజయాన్ని కాంక్షిస్తూ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన రోజు ఆయన పక్కన ఉండి చెప్పారు. ఆయన అడిగారు ఎందుకు ప్రతిపక్ష హోదా రాదంటున్నావు అంటే, సార్ ఎట్టి పరిస్థితిలో తమ్ముడికో చెల్లికో నచ్చపోవడం ఉండదు, కానీ మనిషి ఎలాంటి అయినా కన్న తల్లికి నచ్చపోవడం ఉండదు సార్. ఇతను కన్న తల్లికే నచ్చట్లేదు కాబట్టి ఎట్టి పరిస్థితులు ప్రజలు ఓటేయండి సార్, ఇతనికి ప్రధాన ప్రతిపక్ష హోదా రాదు సార్ అని చెప్పి. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు నాకు హోదా కావాలని అడుగుతాడు, అసెంబ్లీకి రాడు, మైక్ ఇవ్వట్లేదు అంటాడు. మీ మీడియాలు మైక్ ఇస్తున్నారు, మీ దగ్గర మాట్లాడుతున్నారు. అర్జీలు తీసుకుంటాడు, అర్జీలు పరిష్కరించాడు, ప్రభుత్వానికి పంపడం. లా అండ్ ఆర్డర్ సమస్య హోమ్ మినిస్టర్ గారికి పంపకపోతే ఎలా పనిచేస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతారు. పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఈవిడ కింద ఉంటే ఆ అర్జీలు వచ్చి ఈవిడికి పంపిస్తే కొన్ని చర్యలు తీసుకుంటారు. పంపించకుండా ఆయన ఇంటికాడ పెట్టుకుంటే ఈ అర్జీలు తీసుకుని లాభం ఏంటి? అలాగే 11 సీట్లు వచ్చి నీకు ప్రధాన ప్రతిపక్ష హోదా లేదంటే లేనిది కావాలంటాం. కన్న తల్లికి చెల్లికి అవమానం చేయటం, కన్న తల్లిని ఎవరన్నా రాజకీయ పదవి వస్తే ఇప్పుడు హరిబాబు గారి డీసీఎంఐ చైర్మన్ గుంటూరులో చంద్రబాబు నాయుడు గారు పదవి ఇచ్చిన పరిస్థితి. ఈయన ప్రమాణ స్వీకారానికి జనాన్ని పిలుస్తాడు తప్ప ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తల్లి రాజీనామా చేపిస్తా 1,50,000 మంది ముందు రాజీనామా చేయించిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడుకైనా నువ్వు అప్రజాస్వామిక విధానాలు మానేసి న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ ఉండేది ప్రజల కోసం కాబట్టి నువ్వు కైలెన్స్ దగ్గర బుక్ చదువుకుని నీకు రాజ్యాంగం పట్ల అవగాహన ఉండాలి. అంబేద్కర్ గారి విగ్రహాలు పెడతాం వల్ల ఆయన నిజమైన నివాళులు అర్పించినట్టు కాదు. అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. నువ్వు రాజ్యాంగాన్ని అమలు చేయాలా, 3 రాజధాని మార్చావు.
ఇప్పుడు కూడా నీ స్టేట్మెంట్ ఏంటో నువ్వు అసెంబ్లీకి రావు కాబట్టి మీరు దయచేసి మీడియా సోదరుని అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ స్టాండ్ ఏంటో ఇప్పుడన్నా మా ప్రధానమంత్రి గారు రేపు వస్తున్నారు, మీరు ఎట్టకు దానికి రారు, ఇవాళ మధ్యాహ్నం మీరు పులివెందులు వెళ్తున్నారు, రేపొద్దునన్న ప్రెస్ మీట్లో ఈ రాజధాని పనులు మీరు స్వాగతిస్తున్నారా లేదా, లేదా ఇంకా 5 రాజులు 10 రాజధానులు మీరు కట్టుబడి ఉన్నావా చెప్పే ధైర్యం మీకుందా అని అడుగు. రాబోయే కాలంలో అమరావతి దానికటక విశ్వవిద్యాలయం చరిత్రను పరికిస్తే నలంద తక్షశిల విశ్వవిద్యాలయం భారతదేశంలో ఫేమస్ అయితే దానికటక విశ్వవిద్యాలయం విదేశీ విద్యార్థులు కూడా విద్యను అందించిన ప్రాంతం అది. అలాంటి ప్రాంతంలో గౌతమ బుద్ధుడు వర్ధమానుడు సంచరించిన ప్రాంతంలో మళ్ళీ రాబోయే కాలంలో ఎన్డీఏ ప్రభుత్వ సారథ్యంలో ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చే యూనివర్సిటీ కానీ రాబోయే కాలంలో మళ్ళీ విదేశీ విద్యార్థులు వచ్చి ఇక్కడ చదివే పరిస్థితి అమరావతిలో ఉండటం ఖాయంగా జరిగే పరిస్థితి. అమరావతి అజరామరం అవుతుంది తప్ప అమరావతిని ఇంచు కూడా కదల్చలేకపోయారు. అమరావతి రాబోయే కాలంలో తలమానికంగా ఉంటుంది ఈ దేశానికి అని తెలియజేస్తూ మా నియోజకవర్గానికి హోంమంత్రి గారి సమీక్షా సమావేశానికి రేపు ప్రధానమంత్రి గారు ఏర్పాటు చేస్తారు వచ్చినందుకు మొట్టమొదటిసారిగా నా కాన్షియస్ అఫీషియల్ ప్రోగ్రామ్ వచ్చింది కాబట్టి ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు నమస్కారం తెలియజేస్తాను. థ్యాంక్ యూ.